హలో అండ్ వెల్కమ్. హోండా ఇండియాలో తమ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని 27 నవంబర్న లాంచ్ చేయబోతుంది. ప్రీ లాంచ్ టీజర్స్గా వాళ్ళు 4 టీజర్స్ అయితే ఎక్స్లో అండ్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఆ 4 వీడియోస్ బేస్డ్గా మేము రీసెర్చ్ చేసి మీరు దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో మేము చెప్పబోతున్నాం. దీనిలో మీరు 2 మోడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్టాండర్డ్ అండ్ స్పోర్ట్. 100% బ్యాటరీ నుంచి 100+ కిలోమీటర్ రేంజ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు 2 డిస్ప్లేస్ ఇవ్వబోతున్నారు, ఎల్ఈడి డిస్ప్లే, టీఎఫ్టీ డిస్ప్లే. టీఎఫ్టీ డిస్ప్లేలో మీకు నావిగేషన్, రూట్ ప్లానింగ్, బ్లూటూత్ కాలింగ్, మ్యూజిక్ అండ్ ఇంకెన్నో ఫీచర్స్ మీకు ఇవ్వబోతున్నారు. ఈ స్కూటర్ స్వింగ్ ఆర్మ్ సైడ్ మౌంటెడ్ పిఎంఎస్ మోటార్తో పోర్టబుల్ బ్యాటరీ సిస్టమ్ అయితే ఇవ్వబోతున్నారు. పోర్టబుల్ బ్యాటరీ సిస్టమ్ అనడంతోనే మీరు గెస్ చేసింది కరెక్టే, దానిలో బూట్ స్పేస్ ఎక్కువ ఉండదు. సో అందరూ ఇప్పుడు ఇది యాక్టివా ఎలక్ట్రిక్ వర్షన్ అని అనుకుంటున్నారు, కానీ ఈ వీడియోస్ని మీరు పర్ఫెక్ట్గా చూస్తే వీళ్ళు 2 హెడ్ లైట్స్ వీడియోస్ రిలీజ్ చేశారు. హోండా స్కూటర్ సిరీస్లో 2 హెడ్ లైట్స్ ఉన్నది డియో స్కూటీ మాత్రమే. సో నేను గెస్ చేసేది ఏంటంటే హోండా డియో ఎలక్ట్రిక్ వర్షన్ని 27న రిలీజ్ చేయబోతుందని. కానీ అది ఏంటో, దాని రేంజ్ వాళ్ళు చెప్పినట్టు నిజంగానే ఉంటుందా, ఇంకెన్ని ఫీచర్స్ వాళ్ళు ఇవ్వబోతున్నారు, సర్వీస్ ఎలా ఉండబోతుంది, ప్రైస్ ఏంటి, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ 27 తర్వాత తెలుసుకుందాం. అంటిల్ దెన్ ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రేవంత్ అండ్ సైనింగ్ ఆఫ్. లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.